గగన్, శరత్ చంద్ర ఇద్దరు కూడా కర్రసమ పోటీలో పాల్గొంటూ ఉంటారు. ఇకప్పుడు భూమి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు అపూర్వ భూమి దగ్గరకు వచ్చి, ఒకవేళ గగన్ కర్రసమ పోటీలో ఓడిపోతే మీ నాన్న నిన్ను కూతురుగా ఒప్పుకుంటానని చెప్పమన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి ఎంతో బాధగా కర్రసమ పోటీలో పాల్గొంటున్న గగన్ దగ్గరికి వెళ్తుంది. గగన్ దగ్గరికి వెళ్ళి, బావా, నువ్వు ఒకవేళ కర్రసమ పోటీలో ఓడిపోతే మా నాన్న నన్ను కూతురుగా ఒప్పుకుంటానని కబురు పంపించాడు. కాబట్టి ప్లీజ్ బావా, దయచేసి నువ్వు పోటీలో ఓడిపో అని చెప్పి భూమి గగన్కి దండం పెట్టి బతిమలాడుతుంది. ఇక దాంతో భూమికి ఇచ్చిన మాట కోసం గగన్ కర్రసమ పోటీలో శరత్ చంద్ర పైన పోటీ చేస్తూ ఓడిపోతూ ఉంటాడు. శరత్ చంద్ర కర్రతో కొడుతూ ఉంటే గగన్ రక్తపు మడుగులో పడిపోతాడు. దాంతో శారదా, పూరి వీళ్ళంతా కూడా గగన్ని చూసి విలువిల్లాడిపోతూ ఉంటే భూమి కూడా అలా ఏడుస్తూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ భూమి వైపు చూస్తూ తను చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. మరి ఇదంతా చూస్తున్న అపూర్వ అయితే ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.